Razu sir, YouTube class viewers and online class viewers, aspirant JLDL, PL aspirants అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా ఇంకొక నెల ఉంది మధ్యలో. ఇక ఎగ్జామ్ నెలలో ఉన్నటువంటి జూన్ నెలలో ఉన్నటువంటి ఎగ్జామ్ను ఆ రోజులను కేవలము రివిజన్ కిందనే పెట్టుకోండి. 1 మంత్ మధ్యలో ఉన్నటువంటి మే నెల అనేది ప్రిపరేషన్కు ఉన్నటువంటి నెల. దాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే సక్సెస్ కావచ్చు అని చెప్తున్నా మిత్రులారా. నా ఇక్కడ ఏపీపీఎస్సీ టీటీడీ జేఎల్డిఎల్ పిఎల్ కెమిస్ట్రీలో ఒక బెక్మన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ చూద్దాం. బెక్మన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్లో నా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ nitrogen molecule rearrangement reaction. Nitrogen molecule rearrangement reactions. దీంట్లో నంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఆఫ్మెన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ అని, ఆఫ్మెన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్, ఆఫ్మెన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ అని. సెకండ్ వన్ ఈజ్ ఏ కర్టీస్ రియాక్షన్ అని. కర్టీస్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్, అన్నీ కూడా రీఅరేంజ్మెంటే. థర్డ్ వన్ ఈజ్ ఏ షమిట్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అని. ఫోర్త్ వన్ ఈజ్ ఏ లాసెన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అని. ఫిఫ్త్ వన్ ఈజ్ ఏ బెక్మన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్, బెక్మన్స్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అని ఇచ్చాడు. ఇందులోకి వెళ్ళి పక్కా క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఏమైతే ఇచ్చిండో రియాక్షన్లు వాటిని రియాక్టెంట్ ఏంటిది, ప్రొడక్ట్ ఏంటిది, ఇంటర్మీడియట్ ఏంటిది, ఎలా ఉంటే ఇంటర్మీడియట్ ఏంటిది, ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఈ 4 రియాక్షన్లు కూడా సేమే. కాకుండా రియాక్టెంట్ మారుతుంది, ఇంటర్మీడియట్ సేమ్, ఫైనల్ ప్రోడక్ట్ సేమ్. రియాక్టెంట్ విల్ బి చేంజ్. ఇది అమైడ్, ఇది ఎసైల్ అమైడ్, ఇది యాసిడ్ నుంచి వచ్చినటువంటిది, ఇది హైడ్రాక్సిమిక్ యాసిడ్ నుంచి వచ్చింది. లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ ఏ అమైన్. ఇంటర్మీడియట్ ఈజ్ ఏ ఈ 4 రియాక్షన్ ఇంటర్మీడియట్ ఎసైల్ నైట్రైల్, ఎసైల్ నైట్రిన్ ఇలా రియారేంజ్మెంట్ జరుగుతాయి. ఈ ఆల్కైల్ గ్రూప్ అనేది నైట్రోజన్ మీదకి పోతుంది. నైట్రోజన్ ఇస్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్. నైట్రోజన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ ఇచ్చాడు, ఆక్సిజన్ డెఫిషియెంట్ మాలిక్యూల్స్ ఇచ్చాడు, రియాక్షన్స్ ఇచ్చాడు, కార్బన్ డెఫిషియెంట్ కూడా ఇచ్చాడు. ఓకేనా, కార్బన్ డెఫిషియెంట్ ఒక ప్రత్యేకంగా ఇచ్చిన వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా, కరెక్ట్గా పెట్టుకోండి. యూ విల్ బి సక్సెస్ మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. నా వాడు ఇచ్చినటువంటి దాంట్లో అన్ని అంశాలు, ఏ అంశాలు అయితే అడిగిండో వాటినే పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి, లేదా 5 క్వశ్చన్ రావచ్చు. 5 ఎక్కువ వస్తాయి ఇంకా. ఓకేనా, ఇందులో బెక్మన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ ఒకటి మన దగ్గర దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉండాలి మిత్రులారా. ఇప్పుడు ఇక్కడ నా ఇగో బెక్మన్స్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్
ఏం జరుగుతుంది, ఏమి ఇచ్చిండి ఇక్కడ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బెక్మన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్. ఒక్క రియాక్షన్ తెలిస్తే ఆల్మోస్ట్ ఆల్ విల్ బి సక్సెస్ అని చెప్తున్నాను. ఒకటి దానికి జరిగేటువంటి కాంపౌండ్ ఏందో తెలవాలి, బెక్మన్ రీఅరేంజ్మెంట్. అదేవిధంగా ఇప్పుడు ప్రతి రియాక్షన్లో ఉన్నటువంటి మెటీరియల్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్, మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ అండ్ నేమ్డ్ రియాక్షన్స్, ఇంటర్ అండ్ ఇంట్రా. ఇందులో ఒక్కొక్క రియాక్షన్కు ఓ పినకాల్ టు పినకలోన్ అని ఇట్లా ఒక్కొక్క రియాక్షన్స్ ఉంటాయి చెప్తున్నా మిత్రమా. ఇందులో నైట్రోజన్ డెఫిషియెంట్ చూద్దాం. వాగ్నర్ మెర్విన్ రీఅరేంజ్మెంట్ చాలా ఫేమస్, అది మనం వాగ్నర్ మెర్విన్ రీఅరేంజ్మెంట్ అది ఉంది, సిలబస్లో ఉంది. వాగ్నర్ మెర్విన్ రీఅరేంజ్మెంట్. బేయర్ విల్జర్ ఆక్సిడేషన్ ఉన్నది, బేయర్ విల్జర్ ఆక్సిడేషన్. నెక్స్ట్ ఇట్లా చూసుకుంటూ పోయినట్లయితే అన్ని రియాక్షన్లు అర్థం చెప్తున్నా. ఒక్క రియాక్షన్నే జాగ్రత్తగా చదవండి అని చెప్తున్నా నేను. హాఫ్మెన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్, కర్టీస్ రియాక్షన్, స్మిత్ రియాక్షన్, లాసన్ రీఅరేంజ్మెంట్, బెక్మన్స్ రీఅరేంజ్మెంట్. బెక్మన్ రీఅరేంజ్మెంట్ ఒక్కొక్క రియాక్షన్కి ఒక్కొక్క రియాక్టెంట్ ఒక పేరు, దాని ఇంటర్మీడియట్ 100% సక్సెస్ అవుతారని చెప్తున్నా. ఓకేనా. పెద్ద అందరు ఏంటంటే పోస్టులు దాకా ఉన్నాయి, మనకు వస్తుందా, అందరు అట్లా అనుకుంటారు. మనకు కావాల్సింది ఒక్క పోస్ట్, ఒక్కటే పోస్ట్ మనకు కావాల్సింది, గుర్తుపెట్టుకోండి. ఒకరితోటి కంపారిజన్ చేయకండి. దాంట్లో బెక్మన్స్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్, బెక్మన్స్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్, బెక్మన్స్ యొక్క రీఅరేంజ్మెంట్ రియాక్షన్, రీఅరేంజ్మెంట్ రియాక్షన్. What is Beckmann rearrangement reaction? Aldoxan or ketoxan is conversion into aldoxan or ketoxan or ketoxan is conversion into in presence of acid catalase, in presence of acid catalyst to give amide. Aldoxan or ketoxan in present conversion into amide in presence of acid catalyst. Now ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆల్డాక్సాన్ ఆర్ కీటాక్సాన్. ఇప్పుడైనా ఆల్డిహైడ్ ఉందనుకోండి, ఆల్డిహైడ్ COH ఆర్ కీటోన్ RCOR Now reaction with hydroxylamine, NH2OH, hydroxylamine is what form? Oxime is formed. Water will be lost. Oxygen and hydrogen, water will be lost. What form? Oxime is formed. C double bond N OH
నైట్రోజన్ ఎలక్ట్రాన్ పేరు ఉంటుంది, ఏం కాదు. నా ఆర్ హెచ్ఏ పెట్టిడ ఆర్ఏ పెట్టు నీ ఇష్టం. ఆల్డాక్సామ్ ఆర్ కీటాక్సామ్, ఆల్డాక్సామ్ ఆర్ కీటాక్సామ్. ఆక్సామ్ అంటారు, ఆక్సామ్. ఇప్పుడు ఆల్డిహైడ్ ఆర్ కీటోన్స్ ఆర్ రియాక్షన్ విత్ హైడ్రాక్సిలమైన్, ఆక్సామ్ అంటారు, ఆక్సామ్. ఇఫ్ ఆల్డిహైడ్ పార్టిసిపేట్ చేస్తే ఆల్డిహైడ్ is react with hydroxylamine, aldoxame. Now ketone గాక రియాక్షన్ విత్ హైడ్రాక్సిలమైన్ తో చేస్తే కీటాక్సామ్ అంటాం, కీటాక్సామ్. ఆల్డాక్సామ్ ఆర్ కీటాక్సామ్. ఓకే, ఆక్సామ్ ఇస్ ఓకే. ఇక్కడ ఏమన్నది, ఆల్డాక్సామ్ ఆర్ కీటాక్సామ్ కన్వర్షన్ ఇంటూ అమైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడిక్ క్యాటలిస్ట్ is called what? is known as ఏంటిది, known as Beckmann's rearrangement reaction. Here C double bond. Now C double bond N, OH పెట్టినా it is lone pair electron ఉంటుంది. Now this is a R1 and R2 అని పెట్టుకోలేదు, నీ ఇష్టం. కీటాక్సామ్ అని రాసినట, కీటాక్సామ్. In presence of acid medium, acid catalyst. Now ఇది రీఅరేంజ్మెంట్ జరుగుతాయి. ఈడ R1CO NHR వస్తుందా, అమైడ్ వస్తుందా? R2CO NHR1 వస్తుందా? ఇందులో ఏ కాంపౌండ్ వస్తుంది? అది అమైడే, ఇది అమైడే. ఇక్కడ ఉన్న చిన్న తిరకాసు ఉంది, అమైడ్ ఏ కాంపౌండ్ వస్తుంది? ఇందులో రీఅరేంజ్మెంట్ అనేది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ యాసిడ్ మీడియం వాటర్, ఏ కాంపౌండ్ వస్తుంది? వాటర్ పెట్టకండి, వాటర్ పెడితే మళ్ళీ అమైన్ అవుతుంది. నా R1CO NH R2 వస్తుందా, R2CO NH వస్తుందా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, OHకు అపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి యాంటీ మైగ్రేషన్ జరుగుతుంది, యాంటీ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. ఈ R1 అనేది నైట్రోజన్ మీదకి వస్తుంది, R1 అనేది నైట్రోజన్ మీదకి వచ్చి నా R2CO NHR వస్తుంది. R2CO ఇది ఏర్పడదు. R2CO NHR R2CO ఎప్పుడైనా ఈ OHకు అపోజిట్ డైరెక్షన్లో ఉన్న యాంటీ పొజిషన్లో ఉన్నటువంటి గ్రూపు R1 అనేది రీఅరేంజ్మెంట్ జరిగి, ఓకేనా, R2CO NHR ఈ కాంపౌండ్ తప్ప వేరేది సాధ్యపడదు. ఇట్లాంటి రియాక్షన్స్ ఇస్తాడు రేపు పొద్దున. ఒకవేళ నా మీథైల్ గ్రూప్ ఇచ్చిన సి, ఇక్కడ హెచ్ ఇచ్చిన, లేదా ఈథైల్ గ్రూప్ ఇచ్చిన, వేరే గ్రూప్ ఇచ్చిన అనుకోండి, ఈథైల్ గ్రూప్. నా సి డబల్ బాండ్ NOH ఇచ్చిన, దిస్ ఇస్ ఆక్సామ్, కీటాక్సామ్. ఈ గ్రూప్ని చేంజ్ చేయండి. CH3 ఇన్ ప్రజెన్స్ ఆఫ్ యాసిడ్ క్యాటలిస్ట్, CH3 CH2 C డబల్ బాండ్ O NHCH3 రాయాలి, ఈ అమైడ్ వస్తుంది. ఈ అమైడ్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, OH యాంటీ పొజిషన్ ఎవరు ఉన్నారో దాన్ని చూడండి, దాన్ని రీఅరేంజ్మెంట్ చేయండి. OH యాంటీ పొజిషన్ ఉన్న గ్రూప్ని, ఓకేనా. అందుకే చెప్పిన ఇక్కడ నా R1
R1 మాత్రమే OH యాంటైపోషన్ గ్రూప్ మాత్రమే రీఅరేంజ్మెంట్. దీంట్లో ఉన్న టెక్నిక్ ఒకటి. మరి ఇదే కాంపౌండ్ కాక ఒకవేళ సైక్లిక్లో ఇస్తే ఒక్కటి ఇది ఒకటి తెలవాలి. మరి ఎందుకంటే ఇన్ సైక్లిక్ అని పెట్టండి. ఇన్ సైక్లిక్లో ఇస్తే ఒక రింగును పెంచాలి. ఒక రింగ్ అంటే ఇట్స్ మీన్ ఆఫ్ ఒక ఆటంను పెంచాలి సైక్లేషన్లో. నా 5 కార్బన్ 5 సైక్లిక్ ఉంటే 6 సైక్లిక్ చేయాలి. ఓకేనా? సైక్లిక్ అమైడ్ ఏర్పడుతుంది. సైక్లిక్ అమైడ్ ఫర్ ఎగ్జాంపుల్ నా NOH అని చెప్పు. ఇది 5 సైక్లిక్ నెంబర్. ఇక్కడ ఒకవేళ యాసిడ్ క్యాటలిస్ట్ ఇస్తే బెక్మన్ రీఅరేంజ్మెంట్. దీన్ని 6 మెంబర్ చేయాలి. NHC డబల్ బాండ్ చేయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ సబ్స్టిట్యూషన్ అక్కడనే ఉంటుంది. సైక్లిక్లో చేస్తే ఒక్క నెంబర్ పెంచండి. ఎందుకు అంటే నైట్రోజన్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ది సైక్లైజేషన్. ఓకేనా? 5 మెంబర్ అయితే 6 మెంబర్ అయితే 7. ఒకవేళ 6 మెంబర్లో ఉందనుకోండి, 6 మెంబర్లో ఉంది, ఇది బెక్మన్ రీఅరేంజ్మెంట్ రియాక్షనే. 6 మెంబర్లో ఉంటే ఈ యాంటీ మైగ్రేషన్ ఇట్లా ఏం అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి యాసిడ్ క్యాటలిస్ట్ తీసుకుంటే ఇది 7 మెంబర్ రింగ్లో చేయాలి. NHC డబల్ బాండ్ 7 నెంబర్ రింగ్ చేయాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. 5 మెంబర్ ఉంటే 6 మెంబర్ ఉంటే 7 మెంబర్ చేయాలి. దిస్ ఇస్ బెక్మన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. ఓకేనా మిత్రులారా? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, యాప్ను డౌన్లోడ్ చేయండి. ఒక్కొక్క రియాక్షన్కు ఒక్కొక్క పేజ్ పెట్టి ఒక రాయండి. ఓకేనా? మళ్ళీ ప్రిపేర్ కాకుండా రైట్. ఓకే, క్లోజ్. మళ్ళీ బెక్మన్స్ విషయంలో డిపెండ్ అవసరం లేదు. యాంటీ మైగ్రేషన్, ఆక్సాన్స్ కన్వర్షన్ ఇంటూ అమైడ్. ఒకవేళ అమైడ్ హైడ్రాలసిస్ చేసినావు అనుకో, అమైన్స్ వస్తాయి. నువ్వు అమైడ్స్ హైడ్రాలసిస్ చేస్తే వాట్ ప్రొడ్యూస్ ఫైనల్ ప్రొడ్యూస్ అమైన్స్ వస్తాయి. ఒకవేళ ఇస్తే హైడ్రాలసిస్ కాక ఫర్దర్ రియాక్షన్ హైడ్రాలసిస్ ఇస్తే ఓకేనా రైట్ అమైన్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అమైన్స్ వరకు ఇవ్వలేదు. అది అమైన్స్ అయితే అది బెక్మన్ రీఅరేంజ్మెంట్ కాదు. ఓన్లీ అమైడ్ వరకే యాంటీ మైగ్రేషన్ మాత్రమే జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.